గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది. బందోబస్తు మధ్య కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉందని హైడ్రాకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూల్చివేత చేపట్టారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రాకు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులున్నాయి. తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక దీనిపైన జనం సంస్థ అధినేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. భాస్కర్ రెడ్డి గారు, మీరు కూడా చాలా ఫైట్ చేశారు. దీని మీద మొత్తానికి ఫిర్యాదులు అయితే అందించిన నేపథ్యంలో ఈరోజు హైడ్రా కొరడా జడిపిస్తోంది. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మీ స్పందన ఏంటి దీనిపైన? చాలా సంతోషం. ప్రకృతిని ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళు నాశనం అవుతారు. ఇది ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రకృతిని ఎవరు నాశనం చేస్తే వాళ్ళు నాశనం అవుతారు. అందులో ప్రకృతి అంటే చెరువు. చెరువుల సుందరీకరణ పేరు మీద గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన స్టేజ్ నాటకాలు ఆడింది టిఆర్ఎస్ ప్రభుత్వం. సుందరీకరణ పేరు మీద చెరువులను కబ్జాలకు సహకరించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఆవేశం వస్తుంది నాకు. పిచ్చిగా మాట్లాడుతుంది. ఏ రాజకీయ పార్టీకి కూడా, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా చెరువుల మీద మాట్లాడే అర్హత లేదు. అయితే ఎన్ కన్వెన్షన్ మీద 2012లో లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తే 2014లో కూర్చివేతల నాటకం ఆడి అక్కినేని నాగార్జున తోటి వేదికలు పంచుకున్నారు అప్పటి టిఆర్ఎస్ నాయకుడు. లోకాయుక్త స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. లోకాయుక్తలో ఈ ఇరిగేషన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఈ చెరువు 29 ఎకరాల 24 గుంటలలో ఉంది. ఇందులో అక్కినేని నాగార్జున ఎఫ్టీఎల్ బఫర్ జోన్ 3 ఎకరాల 30 గుంటలు కబ్జా చేసిండు అని స్పష్టంగా రిపోర్టు సబ్మిట్ చేసింది లోకాయుక్తకు. మరి అధికారులను చర్యలు తీసుకోకుండా ఆపుతున్నది ఈ రాజకీయ నాయకులే కదా. అందుకని ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీడియా మిత్రులకు, రాజకీయ నాయకులకు, మీరు చర్చల పేరు మీద చెరువులు మాట్లాడకండి. జనం మీ మాటలు చూసి సిగ్గుపడుతున్నారు. సిగ్గుతో తల వంచుకుంటున్నారు మీ మాటలు చూసి. ఈ విషయంలో మీడియా కూడా చాలా చక్కగా వివరించింది. చాలా చక్కగా చెరువులను కాపాడే విషయంలో మీడియా చాలా చక్కగా వివరించింది. అన్ని మీడియా సంస్థలు ఈ చెరువును ప్రకృతి వైపరీత్యము ఏ విధంగా వస్తుందో గమనిస్తున్నాం. హైదరాబాద్ లో అప్పుడే ఎండ, అప్పుడే వర్షం, ఎక్కడో అమెరికా మారుమూలలో జరిగే విధంగా మన వాతావరణం మారిపోయిందంటే ఈ చెరువులు వాతావరణం బస్సు పట్టించడం, కాంక్రీట్ జంగిల్ చేసారు. అయితే 2014లో చర్యలకు ఉపక్రమించి ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేసిందని ఈ సందర్భంగా జనం కోసం ప్రశ్నిస్తూ, భాస్కర్ రెడ్డి గారు, మీరు 2012 నుంచే దీని మీద ఫైట్ చేస్తున్నారా? ఎన్ కన్వెన్షన్ మీద 2012లో లోకాయుక్తలో మేము ఫిర్యాదు చేసింది మా జనం కోసం. మా కేసులోనే ఆదేశాలు ఇచ్చి హైదరాబాద్ లో లేక్స్ అన్నిటికీ ఈ పరిధులు నిర్ణయించమని లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతోటే ఈ ప్రభుత్వ అధికారులు స్పందించి అసలు ఏమి ఆ ఆదేశాలను పాటించకుండా ముక్కుబడిగా అక్కడక్కడక్కడ కొన్ని చెరువులకు చేశారు కానీ ఏమి చర్యలు తీసుకోలేదు. అంటే ఇక్కడ అధికారులు, ప్రభుత్వం కూడా వాళ్ళను పనిచేయకుండా ఆపింది. గతంలో ఉన్న 10 సంవత్సరాలు, 60 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నష్టం భాగ్యనగరానికి గత 10 సంవత్సరాల్లో జరిగింది. హైదరాబాద్ నగరానికి చెరువులన్నీ నాశనం అయిపోయినాయి. ప్రభుత్వ భూములు ఇప్పటికింకా ప్రభుత్వ కోకొల్లలు ఉన్నాయి. మా జనం కోసం సంస్థకు రంగారెడ్డికి కలెక్టర్ గారు 2012లోనే ప్రశంసా పత్రం ఇచ్చిండు. మీరు ఇదే విధంగా కొనసాగండి, మీరు ఇదే విధంగా పనిచేయండి అని ఇప్పుడు సీఎంఓలో ఉన్న శేషాద్రి గారు, అప్పటి కలెక్టర్, వారికి కూడా ధన్యవాదాలు. మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శేషాద్రి గారు లాంటి అధికారి, రంగనాథ్ లాంటి అధికారులు ఉంటే తప్పకుండా ఈ సమాజానికి మంచి జరుగుతుందని జనం కోసం భావిస్తున్నదమ్మా. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పటి నుంచే ఎన్ కన్వెన్షన్ మీద
వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, ఫిర్యాదులు కూడా అందుతూనే ఉన్నాయి. బట్ అప్పటి నుంచి కూడా దాదాపు ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడు మీకు కనిపించలేదా? మీరు ఎన్నిసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు? 2012 నుంచి 2014 వరకు చేశారు, అన్ని ఫిర్యాదులు చేసినాం. తర్వాత కూడా మా కేసు 2024లో లోకాయుక్తలో క్లోజ్ అయింది. ఇది గమనించాల్సిన విషయం. మాకు 2014లో కరెక్ట్ రిపోర్ట్ వచ్చింది, లోకాయుక్తలో కేసు క్లోజ్ అయిన దాంట్లో క్లోజింగ్ లో 29 ఎకరాల 24 గుంటలు ఇది అసలు చెరువని, 3 ఎకరాల 30 గుంటలు నాగార్జున కబ్జా చేసిండని ఆ రిపోర్ట్ లో, క్లోజింగ్ రిపోర్ట్ లో ఈ అంగీకరించిన రిటర్న్ స్టేట్మెంట్ ఉంది అందులో. అయితే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు కానీ ఎవరు చిత్తశుద్ధితో పనిచేయలేదండి. జనం కోసం దీనికి స్పష్టం చేయదలుచుకున్నది. హైడ్రా ఏర్పాటు చక్కని ప్రయోగం. హైడ్రా ఏర్పాటు ఈ సమాజానికి మంచి జరుగుతుంది. ఈ హైడ్రాకు ఇదే విధంగా ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి లేకుండా దాన్ని ఒక స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దాలని జనం కోసం కోరుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కూల్చివేత మీరు అనుకున్నారు, ఫిర్యాదులు చేశారు, అనుకున్న విధంగానే మీరు ఒక గొప్ప విజయాన్ని సాధించారు అనుకోవాలి. సో దీని కూల్చివేత వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ప్రజలకు కానీ, ఇటు హైదరాబాద్ నగరానికి కానీ? హైదరాబాద్ నగరం సంగతి పక్కకు పెడితే హైటెక్ సిటీలో ఎప్పుడు 5 సెంటీమీటర్ల వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు తమ్మిడికుంట పైభాగంలోనే శిల్పారామం, శిల్పకళా వేదిక, హైటెక్స్ ఉంటాయి. ఆ ప్రాంతం కబ్జా అయిపోయింది. అందుకని ఈ తమ్మిడికుంట చెరువులో ఉన్న కబ్జాలన్నీ తీసేస్తే నీళ్లు రోడ్ల మీదకి రావు. హైటెక్ సిటీ ప్రాంతానికి మాత్రం మంచి కలుగుతుంది, మా షేర్లింగంపల్లి ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఓకే, ఇంకా ఇప్పుడు హైడ్రాలో మీరు గుర్తించింది, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఎన్నో ఏళ్ల నుంచి మీరు గుర్తించారు, ఫిర్యాదులు చేశారు, ఈ రోజు జరిగింది ఆ విషయం. బట్ మీ దృష్టిలో ఇంకా ఏమేమి ఉన్నాయి ఇలా అంటారు? ఒక విషయము ప్రపంచానికి, ఈ తెలంగాణ సమాజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తెలియాల్సిన అవసరం ఉంది. మా జనం కోసం సంస్థ 2010లో ప్రారంభమైంది. 2010 నుంచి ఒక 40 చెరువులకు సంబంధించి, 40 నీటి వనరులకు సంబంధించి లోకాయుక్తలో మేము కేసులు ఫైల్ చేశాం. దాని మీదనే లోకాయుక్త ఆదేశాల మేరకే అప్పుడు తెరాస ప్రభుత్వం సర్వే చేసినామని హైకోర్టు ఎందుకు మీరు ఎన్ కన్వెన్షన్ పోయినరు అంటే, లోకాయుక్త చెప్పింది కాబట్టి మేము సర్వే చేస్తున్నామంటే, ఇదే మా జనం కోసం కేసులు అప్పుడు ఆ విధంగా చెప్పి తప్పించుకున్నది. కానీ హైకోర్టుకు సరైన సమాచారాన్ని ఇచ్చి ఎన్ కన్వెన్షన్ మీద తమ్మిడి చెరువును కాపాడే ప్రయత్నం అప్పుడున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత చేయలేదని మా జనం కోసం ఆరోపిస్తుందమ్మా. బట్ ఎందుకంటే మీరు 2012 నుంచి కూడా అన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం ఎందుకు దీనిపైన అంతగా దృష్టి సారించలేదు? ఓకే, బుల్డోజర్స్ వరకు వెళ్ళారు, కూల్చేస్తాం అనుకున్నారు, అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గరు. కానీ ఈ రేంజ్లో అసలు అప్పుడు ఈ పని జరగలేదు కదా, ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? ఇప్పుడు చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం, కాపాడాలనే తపన, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నప్పుడు ఈ విధమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరో ఇక్కడ మతాల పేరు మీద, కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, ఆంధ్రులు తెలంగాణ అనే విభజన పేరు మీద నాటకాలు ఆడి చర్యలు తీసుకోకపోవడమే అసలైన కారణం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల సమయంలో ఎన్ కన్వెన్షన్ మేము కూల్చివేస్తున్నామనే ఆరోపణలు చేసిన కవిత, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవితనేమో ఎన్ కన్వెన్షన్లనేమో చీరల ప్రదర్శన ప్రారంభించింది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఏమో నాగార్జున తోటి వేదికలను పంచుకున్నారు. అలాంటి ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రైట్, మీ సంస్థ నుంచి ఇంకా ఏమేమి ఫిర్యాదులు చేయబోతున్నారు? మీ దృష్టిలో ఏమున్నాయి? అసలు మీ సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటి? మా సంస్థ చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములను కాపాడడం కోసమే ఏర్పడింది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయడంలో మా వంతు పాత్ర మేము నిర్వహిస్తున్నాం. యాంటీ కరప్షన్ కూడా మా సంస్థ పనిచేస్తుంది. అనేక చెరువులను, అనేక రకమైన మెమరబుల్ ఆర్డర్స్ తీసుకున్నది హైకోర్టును ఆశ్రయించి, ఎన్జిటిని ఆశ్రయించి. గతంలో షేర్లింగపల్లి ఎంఆర్ఓ సుబ్బారావు చేసిన అవినీతిని ఎండగట్టి ఇంటికి పంపించినాం.
ఒక ఆర్డీఓ ఇంటికి పంపించినాం, ఒక ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయించగలిగినాం తప్పులు చేస్తే. పార్కులను, ప్రభుత్వ భూములను, జల వనరులను, నాలాలను, గొలుసుకట్టు చెరువులను కాపాడే లక్ష్యంతో మా సంస్థ పనిచేస్తుంది. అనేక మా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి. సోమవారం నాడు హైడ్రా దగ్గర కలుద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైటెక్ సిటీ ప్రజలకు కొంత ఊరట లభించింది అనుకుంటానా? ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందమ్మా, మోక్షం లభించింది. ఈ నీళ్లు వర్షం పడితే 5 సెంటీమీటర్ల వర్షం పడితే హైటెక్ సిటీ జామ్ ఎందుకైతుందమ్మా? ఈ ఎన్ కన్వెన్షన్ కబ్జా జరగడం కారణంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ టీవీ ఛానల్ కు ధన్యవాదాలమ్మా.